మానసిక ఆరోగ్యం కోసం మర్చిపోవడం ఎందుకు అవసరం? మీరెప్పుడైనా గమనించారా? ఒక పెద్ద ఎగ్జామ్ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా మర్చిపోతాము. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? బికాజ్ our బ్రెయిన్ యాక్టివ్లీ రెగ్యులేట్స్ ఫర్గెటింగ్. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లా పనిచేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ వల్ల మానసిక సమస్యలు వస్తాయి. అందుకే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ను బ్రెయిన్ ఆటోమేటికలీ ఎరేజ్ చేస్తుంది. ఇది నేచర్ వైపు నుంచి మనకు ఇచ్చిన ఒక గిఫ్ట్. మన బ్రెయిన్ ఒక యావరేజ్ డేలో 6000 థాట్స్ ప్రాసెస్ చేస్తుంది. ఇమాజిన్ ఇఫ్ వీ రిమెంబర్డ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓ మై గాడ్! అందుకే బ్రెయిన్ ఫిల్టరింగ్ మెకానిజంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రిటైన్ చేస్తుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేసిన ఒక స్టడీ ప్రకారం ఫర్గెటింగ్ ఇస్ క్రూషల్ ఫర్ ఎమోషనల్ వెల్ బీయింగ్. కొన్ని పెయిన్ఫుల్ మెమోరీస్ను మర్చిపోవడం వల్ల మనకు పీస్ అండ్ హ్యాపీనెస్ కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్హుడ్లో జరిగిన కొన్ని నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ను మర్చిపోవడం వల్ల మన మెంటల్ హెల్త్ బెటర్గా ఉంటుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవెన్. ఫర్గెటింగ్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఇమాజిన్ ఇఫ్ యోర్ బ్రెయిన్ వాస్ క్లటర్డ్ విత్ ఓల్డ్ ఇన్ఫర్మేషన్, న్యూ ఇన్ఫర్మేషన్ గ్రాస్పింగ్ చాలా కష్టమవుతుంది. సైంటిస్ట్ చెప్పినట్టు ఫర్గెటింగ్ ఇస్ యాక్చువల్లీ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. మన మెదడు ఒక కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్తో పనిచేస్తుంది. న్యూరాన్స్ కనెక్షన్స్ కంటిన్యూస్లీ చేంజ్ అవుతాయి. ఇది న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం ఓల్డ్ ఇన్ఫర్మేషన్ని ఎరేజ్ చేయడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్, నెక్స్ట్ టైమ్ యూ ఫర్గెట్ సంథింగ్, డోంట్ వరీ. ఇట్స్ జస్ట్ యువర్ బ్రెయిన్స్ వే ఆఫ్ కీపింగ్ యూ మెంటలీ హెల్తీ. Forgetting is not a flaw, it's a feature of our amazing brain. Keep learning, keep growing, and let your brain do its magic. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.